24 తారీఖున ప్రపంచ మేధావి, ప్రపంచ గనులందరూ కూడా మానవ హక్కులు కల్పించిన ప్రదాత, అంతేకాకుండా భారతీయ సామాజిక వ్యవస్థకు ఒక దిశ నిర్దేశించిన మహానుభావుడు. యావత్ భారతదేశాన్నే బోధించిన మహనీయుడు కాబట్టి ఈవేళ చాలా సుదినం. ఉపాధ్యాయుల దినోత్సవం అయినా ఈ దినోత్సవం అనేది మరి మాతా సావిత్రిబాయి పూలే దినం జరుపుకోవాలి. దురదృష్టం మన చరిత్ర అనేది కూడా ఎప్పుడు కూడా మరి బ్రాహ్మణవాదుల మనువాదుల చరిత్రని వక్రీకరించే పరిస్థితుల్లో మన సమాజం నడుస్తుంది. అలాంటి సమాజాన్ని తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా నిలువెత్తి విగ్రహాన్ని మన విశాఖపట్నం సిటీలో రైల్వే స్టేషన్ ఎదురుగా మామిడి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈవేళ ఈ యొక్క విగ్రహాన్ని మరి ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఎంచేత అనుకున్నట్లయితే ఇది చాలా అద్భుతమైన అమోఘమైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం చిహ్నంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ ముందు నిరంతరం కూడా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఎప్పుడు కూడా ప్రయాణం చేసే ప్రాంతంలో మరి మా మామిడి శ్రీనివాసరావు గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రుణం తీర్చుకున్న దృక్పథంతో వారు ఏర్పాటు చేసిన వారి గురించి మద్దతు తెలపడానికి వివిధ విశాఖపట్నంలో ఉన్న వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ ఇచ్చేశారు. అని చేత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అతి ముఖ్యం ఇప్పుడు చాలా అవసరమైంది. దేశం ఇలా గడ్డు పరిస్థితుల్లోకి ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు అన్నింటినీ కూడా విడిచిపెట్టి ఒకే మతవాదంతో, రాజకీయవాదంతో యావత్ భారతదేశంలో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆయన సిద్ధాంతాన్ని యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ చేయలేని దృక్పథంతో దానికి చిహ్నంగా ఉండాలని, గుర్తుగా ఉండాలని ఇక్కడ ఈ స్థలంలో మా మామిడి శ్రీనివాస్ గారి నాయకత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్యాక్టరీని ఆవిష్కరించడం జరిగిందని కోరుకుంటున్నాను. ఆయన చిరస్మరణీయుడు, ప్రపంచ మేధావి. అలాగే మనందరికీ ప్రస్తుత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సమస్య దిక్చూసి ఆయన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చూపించిన మార్గంలోనే భారతదేశం నడుస్తుంది. మనందరికీ దానికి గర్వపడాలి. అలాగే ఈ రైల్వే స్టేషన్ సెంటర్లో ఇంతకుముందు ఈ రైల్వే స్టేషన్ సెంటర్కి ఇక్కడ బాబాసాహెబ్ విగ్రహం పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా లభించింది. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆగవలసి వచ్చింది. దాన్ని ఇప్పుడు మేము కంటిన్యూ చేసి ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. దీని అందరికీ విశాఖపట్నంలో ఉన్న వివిధ సంఘాలందరూ మద్దతు తెలిపిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే యునైటెడ్ దళిత ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ డిసెంబర్లో ఒక పెద్ద భారీ పిక్నిక్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. విశాఖపట్నంలో ఉన్న దళిత సంఘాలందరినీ కలుపుకొని ఒక తాటిపై తీసుకొచ్చాము. అలాగే వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఒక పెద్ద పిక్నిక్ ఏర్పాటు చేసి సమైక్యవాదులు అందరూ ఈ యొక్క పిక్నిక్ రావాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తూ అందరికీ జై భీమ్ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ మానవ హక్కుల యోధుడు, నవభారత రాజ్యాంగ నిర్మాత, శ్రీ విముక్త ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఏదో ఆయన జయంతి రోజు, వర్ధంతి రోజు కాకుండా సంవత్సరంలో 365 రోజులు ప్రపంచ దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఆవిష్కరణ జరుగుతూనే ఉంది. అందులో భాగంగానే మహావిశాఖ నగరపాలక సంస్థలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఇంత ముఖ్య ప్రాంగణంలో సోదరులు మామిడి శ్రీని గారి ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహావిష్కరణ జరగడం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజలందరూ కూడా ఆనందించాల్సిన విషయం. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యము ఈ దేశంలో ప్రజలందరూ సోదరులుగా ఉండాలని, మొదటగా చివరిగా భారతీయులుగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ సోదరులుగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. అందుకనే ఆయనకి ఏదో ఒక రోజుకో, ఒక గంటకో పరిమితం అవ్వకుండా దేశ ప్రజలందరూ కూడా ఆయన ఓన్ చేసుకోవడం మొదలు పెడుతున్నారు. అందులో భాగమే ఈరోజు విగ్రహావిష్కరణలో. బాబాసాహెబ్ అంటే స్వేచ్ఛ, బాబాసాహెబ్ అంటే సమానత్వం, బాబాసాహెబ్ అంటే సోదరభావం, బాబాసాహెబ్ అంటే లౌకికత్వం. ఈరోజు విజయవాడలో జరిగినటువంటి యాక్సిడెంట్లో చూస్తే 9 మంది హిందూ సోదరుల్ని రక్షించింది ఒక ముస్లిం సోదరుడు ట్రక్ వేసుకుని. ఇలాంటి సమైక్యవాదాన్ని కోరుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మతాలకి, కులాలకి, ప్రాంతాలకి, లింగాలకి అతీతంగా దేశ ప్రజలు అందరూ సోదరులుగా ఉండాలి. చైనా, అమెరికాల కంటే అద్భుతమైన దేశంగా భారతదేశం ఉండాలని కలగన్నారు. ఆ కళల దిశగా ముందుకు సాగుతుంది భారతదేశం. మరి ఇది గొప్ప రోజు, గొప్ప దినం. అందరూ కూడా శుభాభినందనలు.